హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీట్స్ అండ్ బ్లూమ్స్ బై అఖిల. ఈరోజు మనం ఈ సెంటర్ క్లిప్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అవుట్లైన్ నీట్గా వేసుకోవాలి. ఈ అవుట్లైన్ ఎంత నీట్గా వేసుకుంటే మన అవుట్పుట్ అంత నీట్గా వస్తుంది. ఈ సెంటర్ క్లిప్కి మనకి ఓన్లీ వైట్ స్టోన్ లేస్, గోల్డ్ స్టోన్ లేస్ అండ్ పర్ల్ లేస్ అవసరం ఉంటాయి. ఫస్ట్ మిడిల్లో ఉన్న కర్వ్ లైన్లో వైట్ స్టోన్ లేస్ స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేయగానే కర్వ్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. కర్వ్ నీట్గా స్టిక్ చేశాక మిడిల్లో 2 లైన్స్ లాగా ఉంది కదా, దాంట్లో కూడా వైట్ స్టోన్ లేస్ స్టిక్ చేసుకోవాలి. మీకు నా కలెక్షన్స్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మై స్మాల్ బిజినెస్. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను స్టోన్ లేస్ చాలా దగ్గరికి స్టిక్ చేస్తున్నాను, ఎందుకంటే క్లిప్కి స్టోన్స్ దగ్గరగా ఉంటేనే చాలా బాగా షైన్ అవుతుంది. నెక్స్ట్ గోల్డ్ స్టోన్ లేస్ తీసుకొని 2 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఈ గోల్డ్ చైన్ 2 ఆపోజిట్ సైడ్స్లో స్టిక్ చేసుకోవాలి. అలాగే మీకు విషయం గురించి చెప్పాలి, మన ఛానల్లో సంక్రాంతి ఆఫర్ రిలీజ్ చేశాం కదా. ఈ ఆఫర్లో 800 అబోవ్ ఏ ఆర్డర్స్కైనా ఫ్లాట్ 15% ఆఫ్ అవుతుంది. సో తొందరగా మీకు ఏమైనా హ్యాండ్మేడ్ జ్యువెలరీ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఈ ఆఫర్ 28 జనవరి వరకు ఉంటుంది. ఫస్ట్ అవుట్లైన్ ఎలా ఉంటే అలా స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపల ఫిల్ చేయాలి. గోల్డ్ చైన్ స్టిక్ చేశాక మిగతా 2 సైడ్స్ పర్ల్ లేస్ స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అవుట్లైనే స్టిక్ చేసుకోవాలి, ఎందుకంటే అవుట్లైన్ కాకుండా లోపల స్టిక్ చేస్తే అవుట్లైన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల షేప్ చేంజ్ వస్తుంది. సో అందుకే ఫస్ట్ అవుట్లైనే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేశాక 1 డే అయ్యాక కట్ చేయాలి. కట్ చేసి అదే షేప్లో వ్యాక్స్ షీట్ కూడా కట్ చేసి స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత సెంటర్ క్లిప్ స్టిక్ చేయాలి. అంతే, ఫ్యాన్సీ సెంటర్ క్లిప్ రెడీ. ఈ సెంటర్ క్లిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.